హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మనోడైతే చిన్న కళ్ళు తాగిపిస్తామండి. ఎలా చలో ఉదయంకి అయితే షురు అయిపోతున్నాం పెట్రోల్ వేసుకొని. కళ్ళుతోనే అయితే స్టఫ్ చికెన్ కావాలా కదా, చికెన్ తీసుకుంటున్నాం అనుకోండి. ఇక ఈ కారం పొడి అయితే తీసుకోవాలా కదా, తీసుకుంటున్నాం చికెన్లో అయ్యేదందుకు. షాప్కి అయితే వచ్చేసినాం బేగంలా. చలో చోటు తీసుకో. ఏమేమి సామాన్ అయితే తీసుకున్నాం. మన గౌడ్ షాప్కి అయితే ఫోన్ చేసేసినాం. సీదా గిట్ లోపల ఉన్నా అంటే సీదా అక్కడికైతే వెళ్ళిపోయినాం మనం. గౌడ్ షాప్ అయితే గుబ్బల కల్లేసేసిండు. చలో తీసుకొని అయితే స్పాట్కి వెళ్ళిపోదాం. చలో మన వాళ్ళు అయితే కుండ తీసుకొని పోయారు కడగడానికి. కడిగేస్తుర్రు ఇద్దరు కలిసి. ఆడ అన్ని కట్టెలు బిడ్డలు రెడీ పెట్టినాం. వీళ్ళు కుండ కడగంగా రాగానే సీదా అయితే ఆ గుడి పక్కనే సెట్ చేసినాం. బస్ కవర్ ఉన్నది అయితే గడుగుతారు మన వాళ్ళు. ఇలా ఇచ్చేసింది, నువ్వు కూడా నాకు ఒక కొడుకు లెక్కనే అని పైసలు తీసుకోలేదు. ఆంటీ లెక్క అందరు మనకు ఉండాలా, ఏడాపోయినా సరే. దూర్సనే కావాలంట లక్కడీలైతే మొత్తం గాలి వేస్తున్నాయి. రే చాలరా ఉద్యాన వేసినారా. టైం అయితే అయిపోయింది, 20 నిమిషాల కన్నా ఎక్కువ అయిపోయింది. తీసేస్తున్నాం. చూడు ఆకులు తీసుకోవడాక తీసుకురా. ఏ పక్కన వేసాడు, ఏ పక్క దొరికింది. దేనికి రాగు కూర పోయేదందుకు న్యాచురల్ కావాలంటారు పోరా. ఇక న్యాచురల్ ఉండాలా మరి. మందులో తిని జీవితాలు ఇట్లా అయిపోతున్నాయి. ఎట్లా మరి కూర వచ్చింది అంటే నేను కోవా అనుకో. కూర అయితే అబ్బా వచ్చింది. ఎట్లయితే అనుకున్నా నేనైతే. మామిడైతే కళ్ళు పోసేస్తుండు. కూర దించినప్పటి నుంచి ముద్ద పెడుతుండు. నాన్ స్టాప్. కిలో పోయి ½ కిలో అయిపోయింది. నవ్వుతావు. ఇక అట్లా అనగానే ఇక స్టఫ్ అయితే వచ్చిండు. సీదా పోయి స్టఫ్ అయితే తీసుకుంటుండే. ఇక అయిపోయింది. స్టఫ్ తెప్పించిన ఇప్పుడే, పైసలు లేకున్నా వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్పే చేయించి మరీ తెప్పించిన. స్టఫ్ తిన్నారు. ఇగో ఈ చికెన్ తినేసిండు. ఇగో మా వాడు తమ్ముడు, ఈడు కూడా ఫుల్ దెంగి తిన్నాడు. ఏం చెప్పాలా ఇప్పుడు, ఇగో చూస్తుండు. మా వాళ్ళు ఇద్దరు ఇక్కడ గోమ అయిపోయారు. మా మామ బండి నడిపిస్తుండు. సమీర్ బాయ్ వెనక అరే పబ్లిక్ నాకు థమ్స్ అప్ తాగిపోయమంటే థమ్స్ అప్ కూడా తాగిపోయారు. వీళ్ళు మంచిగా తాగారు. దాగమైపోతారు.
తాగిపోయమంటే అస్సలు తాగిపోయలే నాకు కొంచెం తాగిపోయమంటే తాగిపోయా. అయ్యో వ్యూ చూడండి, ఇచ్చా వ్యూ అయితే దాకలుకున్నారు ఇడ. వ్యూ చూడండి గాయస్ కది. చలో కాకాకైతే వట్టిగా నందిపేట ఎటుంటుందని అడుగుదాం. వట్టిగా టైం పాస్. నందిపేట పోతా ఇప్పుడు ముందట ఎన్ని ఊర్లు వస్తాయి? ఎంత వస్తుంది ఈ నుంచి? 5. సరే థ్యాంక్ యూ. గాయస్ మా మామకైతే కళ్ళ పురుగొడ్డది, కన్ను మొత్తం ఎర్రైపోయింది. तेरी परेशानी देख बोलतो नहीं నవ్వుతుండు పాపం. చూడాలా ఇగో ఈయన చూసి నవ్వుతుండు కానీ కళ్ళ కొంచెం గైస్ నాకైతే బాగా ఇలా అనిపిస్తున్నారు. అది కళ్ళు సరిపోలేదు. నేనైతే బయట చదువుతున్నా దానికోసం వేసుకుంటున్నా. ఇక వచ్చేసిన గైస్. ఇగో మా అంకులే మాకు పాన్ వేసి ఇస్తాడు. నిజామాబాద్ నుంచి వస్తాడు. గైస్ చూసుకోవచ్చు మీరు కూడా. అయితే వేసుకున్నాం. సెట్ అయిపోయిన నేనైతే ఇక ఇంటికి వస్తున్నాం. మరొక వీడియోలో కలుగుతాం. సరేనా? సరే మరి ఉంటా.